బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. జిల్లెల గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు చంద్రయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన చంద్రయ్య భార్య తిరుపతమ్మతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఇక జిల్లెల గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు చంద్రయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈ రోజు రాహుల్ గాంధీ కల్వకుర్తి బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి విచ్చేసిన నేపథ్యం ఉంది. అయితే ఈ కల్వకుర్తి సమీపంలోని మార్చాల వద్ద జిల్లెల గ్రామంలో ఏదైతే రైతు కమ్మరి చంద్రయ్య భార్య తిరుపతమ్మ మరియు నితిన్ కొడుకును పరామర్శించడానికి వచ్చాడు. అయితే చంద్రయ్య గతంలో రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో రాహుల్ గాంధీ ఈ రోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అయితే కమ్మరి చంద్రయ్య అనే రైతు గత సంవత్సరం అప్పుల బాధతో చనిపోయినారు. అయితే జిల్లాల గ్రామంలో వాళ్ళ ఇంట్లో భోజనంతో పాటు మరియు వాళ్ళని పరామర్శించడానికి కూడా రాహుల్ గాంధీ ఈ జిల్లాల గ్రామానికి విచ్చేశారు. ఇప్పటికే కమ్మరి చంద్రయ్య ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా రైతు భరోసా ద్వారా రైతులకు కూడా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే భరోసా ఇస్తున్నామంటూ ఏదైతే కౌలు రైతులకు కూడా 12,000తో పాటు ఏదైతే రైతులకు 15,000 రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పింది. అయితే 6 గ్యారెంటీల ద్వారా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గ్రామాలను తిరుగుతున్న నేపథ్యంలో ఈ సభల ద్వారా కూడా ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టిందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా ఈ రోజు కల్వకుర్తితో పాటు జడ్చల్ల, రంగారెడ్డిల, షాద్నగర్ వద్ద కూడా ఈ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే కల్వకుర్తిలో జరిగే ఈ సభకు భారీ ఎత్తున ఇప్పటికైతే ప్రజలు తరలి వస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని దానికి నిదర్శనంగా ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభలకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాల్లో చేసిన వైఫల్యాలను కూడా ఎండగడుతూ ఉన్నారు. ప్రజలు కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను కూడా అడ్డుకునే పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది. ప్రియా, అయితే ప్రదీప్, చూసుకుంటే రాహుల్ గాంధీ పరామర్శించిన తీరును చూసి ఆ గ్రామ ప్రజలు, ఆ ఇంటి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఈ గ్రామంలోని ప్రజలు తమ గ్రామానికి అగ్రనేత ఏదైతే కేంద్ర అగ్రనేత ఇందిరమ్మ మనవడు రావడంతో గ్రామస్తులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్రామ సర్పంచ్ కూడా రాహుల్ గాంధీ వెంటే ఉన్నాడు. కమ్మరి చంద్ర ఇంట్లో ఇప్పుడు రాహుల్ గాంధీ భోజనం చేస్తూ వాళ్ళని పరామర్శించే ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా కమ్మరి చంద్ర ఇంట్లోనే రాహుల్ గాంధీ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని కూడా భరోసా ఇస్తున్న నేపథ్యం అయితే మనకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా అగ్రనేత రాహుల్ గాంధీ తమ గ్రామానికి రావడం కూడా అదృష్టం అంటూ రాహుల్ గాంధీ రాకతో తమ గ్రామం ఒక్కవైపే కాంగ్రెస్ వైపే తమ ఓట్లు కూడా వేస్తామంటున్నారు. అయితే ఇక్కడున్న ప్రజలు ఇప్పటికే భారీ ఎత్తున రాహుల్ గాంధీ చూసేందుకైతే మహిళలతో పాటు యువకులు కూడా వచ్చి ఉన్న నేపథ్యం ఉంది. అయితే మరో 10 నిమిషాల్లో రాహుల్ గాంధీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే మొత్తం మీద రాహుల్ గాంధీ తమ గ్రామం పర్యటించిన నేపథ్యంలో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రదీప్, చూసుకుంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ తో నాగర్ కర్నూలు జిల్లా యొక్క ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉందంటారా?
ఇప్పటికైతే నిన్న జరిగిన ఏదైతే పాలమూరు ప్రజాబేరీ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం అయితే నెలకొన్నది. దీన్ని బట్టి ఈ పాలమూరుకు భరోసాను ఇచ్చే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే యువతులు, రైతులు, తర్వాత మహిళలు, తర్వాత సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఈ జెండా పాతి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవడంతో కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చిన నేపథ్యంలో ఈసారి కూడా అభయహస్తం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు ఇస్తే నిలబెట్టుకుంటుందన్న భరోసానైతే ప్రజలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రియా. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.